హలో ఫుడీస్! వెల్కమ్ టు హెల్తీ ఫుడ్. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్‌ని ప్రెషర్ కుక్కర్‌లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పదండి. ముందుగా 250 గ్రామ్స్ చికెన్‌ని శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఇందుట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 టేబుల్ స్పూన్ కర్డ్ అండ్ హాఫ్ నిమ్మ చెక్క రసం వేసి మ్యారినేట్ చేసుకుందాం. ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఘీ వేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ యాడ్ చేసిన స్పైసెస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వెళ్లి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఒక ఆనియన్‌ని ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని వేయించుకుందాం. ఎప్పటి వరకు వేయించుకోవాలంటే లేత బంగారు రంగు వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత ఒక టమాటాలని అలానే 4 పచ్చిమిర్చి చీలికల్ని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసి 3-4 మినిట్స్ పైన మూత పెట్టి కుక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వాటర్‌లో అరగంట సేపు నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కసూరి మేతి వేస్తున్నాను. అలానే 2 గ్లాసెస్ వాటర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి. అయితే నాకు ఇక్కడ చికెన్ నుంచి వచ్చిన వాటర్ అనేవి ఒక హాఫ్ గ్లాస్ ఉన్నాయండి. అందుకని నేను ఓన్లీ 2 గ్లాసెస్ వాటర్‌ని యాడ్ చేశాను. ఇక్కడ నేను 2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక 15-20 మినిట్స్ కదిలించకుండా అలా వదిలేసేయండి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను. వావ్! స్మెల్ అయితే అదిరిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పులావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్ రెడీ. నేను చెప్పిన ఈ కొలతలతో చేయండి. చాలా బాగా వస్తుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.